ఒక రకంగా తుంచేసింది అన్నట్టు వాళ్ళ ఆశల్ని. వీళ్ళకి ఏమున్నా కూడా మాకు అమరావతి అనేది రాజధాని వస్తే మా జీవితాలు బాగుపడతాయని చెప్పేసి అనే ఆశను కూడా తుంచేసింది జగన్మోహన్ రెడ్డి. తర్వాత మళ్ళీ ఏదో జరగడం, చంద్రబాబు నాయుడు గారు గెలవడం, మళ్ళీ అమరావతి అనేది ఇప్పుడు పాస్ కావడం, వాళ్ళందరి జీవితాల్లో హర్షం వ్యక్తం అవుతుంది. చివరికి మా కళ నెరవేరుతుందని చెప్పేసి ఒకటే మనకి ఇక్కడ రావాల్సింది ఏంటంటే, ఇప్పుడు అమరావతి అయితే రాజధానికి వచ్చింది, ఇక్కడ రావాల్సింది ఐటీ హబ్ రావాలి. ఇంకా అంతే. ఒకసారి కనుక ఐటీ హబ్ వచ్చింది అనుకోండి, ఎంతలైనా 100 కుటుంబాలు ఒక్క కుటుంబంలో ఉద్యోగం వచ్చినా కూడా వాడు ఒక్కరిని చూసేసి ఇంకా 10 మంది రెడీ అవుతారు. అభివృద్ధి అని చెప్పి కనిపిస్తుంది క్లియర్గా. ఇది రావాలి, చేయాలి. ప్లస్ ఈ ప్రతిపక్షం అనే వాళ్ళ నోళ్ళు మూయించాలి. ప్రతిపక్షంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకొని మాట్లాడతారో అర్థం కాదు. ఆయన అసలు అమరావతి అవసరం లేదని చెప్పి అనడానికి అక్కడ కారణం అనేది కనిపించట్లేదు. ఒకప్పుడు ఆయన ఉన్నప్పుడే 3 రాజధానులు కావాలని చెప్పి అన్నాడు. 3 రాజధానులు కావాలన్నప్పుడు ఆయన చాలా తెలివైన అని చెప్పి అనుకున్నాను. ఎందుకంటే ఒకప్పుడు అంబేద్కర్ గారు ఏమన్నారంటే, చిన్న చిన్న పరిపాలన వ్యవస్థలు కావాలి మనకు. రాష్ట్రాలు అంటే ఎంత చిన్నగా ఉంటే అభివృద్ధి అంత తొందరగా జరుగుతుంది చెప్పి ఆయన చెప్పారు. అదే మాటను అవలంబించేసి ఈయన 3 రాజధానులు చెప్పారని చెప్పేసి చాలా సంతోషించారు. ఇప్పుడు అసలు అమరావతి అవసరం లేదు, రాజధాని అవసరం లేదంటే ఇంకా ఆయన కంటే తెలివి తక్కువ ఎవడన్నాడంటే